హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ హోమ్ పూజ. ఇదేంటనుకుంటున్నారా? ధూపం అండి. కలర్స్గా ఉన్నాయి కదండి. ధూపం బాగున్నాయి కలర్స్. ధూపం అండి ఇది ఒక ధూపం అండి. స్టిక్ టైప్లో. ఇవేమో గిన్నె టైప్ అండి ధూపాలు. కలర్స్గా భలే ఉన్నాయండి, నిండుగా కదా. అవి విడిగా అమ్ముతారంటండి. విడిగా అమ్ముతారని ఆ షాప్లో అట్లా విడిగా ఇచ్చారండి. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత. ఇదేంటనుకుంటున్నారా? కుంకుమ అండి. కుంకుమ న్యాచురల్ అంటండి. ఇది న్యాచురల్ కుంకుమ అంటండి. అందుకని చెప్పి తీసుకున్నాను. గాంధీ రోడ్డు వెళ్ళానండి. వెళ్తే అక్కడ షాప్లో తీసుకున్నానండి. ఇది పూజకి అవి ఉన్నాయి కదండి, పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడానికి. ఇంట్లో అంట్లు అన్నీ క్లీన్ చేసుకోవచ్చు అంటండి. బాగా వస్తుందంట. అయితే చేతి మంట తగలకుండా ఉంటుందంటండి. మామూలుగా బాగుంటుందంట. ఇదేంటనుకుంటున్నారా? గ్రంథం అండి. న్యాచురల్ గ్రంథం అంటండి. ఇది 120 రూపీస్ పడింది నాకు. బాగుందని చెప్పి తీసుకున్నానండి. కలర్ బాగుంది, స్మూత్గా ఉంది, ఫ్లేవర్ కూడా బాగుందండి. వాళ్ళు చూపించారండి, అన్నీ స్మెల్తో సహా చూపించి అమ్ముతున్నారండి. మనకు నచ్చితేనే తీసుకోమంటున్నారు. ఈ కడ్డీలు కూడా నాకు నచ్చినవే నేను తీసుకున్నానండి. ఫ్లేవర్ చూసుకొని నచ్చినవే తీసుకున్నానండి. అవి కూడా 100 గ్రాములు పెట్టారండి. జువాదు అండి. జువాదు స్వామివారి బొట్లు పెడతాం కదా. ఆ బొట్లు పెట్టేటప్పుడు స్వామివారికి అవి ఒక 2 డ్రాప్లు వేసి పెడితే చాలా మంచి వాసన వస్తుందండి. బాగుంటుంది. ఇది కొత్త ఐటెం మళ్ళీ తెచ్చింది ఏంటనుకుంటున్నారా? ఇదిగోండి, సడన్గా కొన్నానండి. నచ్చింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి స్వామివారికి ఏకహారతి ఇవ్వాలండి. అందుకని కొన్నానండి. సడన్గా కొన్నాను. మా పిల్లలకి అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా పిల్లలకి క్యారేజీ వండాలి కదండి. అందుకని చెప్పి అన్నము, అరటికాయ వేపుడు, పాలు కాకపెట్టానండి. గుగ్గిళ్ళు అన్ని వేసింది అనుకుంటున్నారా? స్కూల్లో ప్రోగ్రాం ఉందంటండి. అందుకని చెప్పి పిల్లలకి స్కూల్లోకి పంపించాలని చెప్పి అన్నీ వేసానండి. నానబెట్టి స్కూలుకి పంపించడానికని పెట్టాను. మా ఇంట్లో దేవుడి గది చూడండి ఎలా ఉందో. స్వామి ఈరోజు శనివారం కదండి. అందుకని చెప్పి స్వామివారికి ఇలా అలంకరించుకున్నానండి. స్వామివారిని పూలతో, జాజులతో, పూలతో అలంకరించుకొని స్వామివారికి పిండి దీపం పెట్టాను. పిండి దీపం పెట్టి నామం పెట్టానండి. పిండి దీపంలో 5 ఒత్తులు పెట్టాను. మామూలుగా 7 పెడతాను కదండి. ఈసారి పిండి అయిపోయిందండి. మళ్ళీ వేపించాలి. నేను బియ్యం ఇంట్లోనే క్లీన్ చేసుకొని నీట్గా వేపించుకుంటానండి పిండి. అందుకని చెప్పి అయిపోయిందని చెప్పి కొంచెం ఉందని చెప్పి ఈరోజు ఒక్క దీపంలోనే 5 ఒత్తులు పెట్టి వెలిగించుకున్నాను. అలా అయినా వెలిగించుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఎలా అయినా మనం మనస్ఫూర్తిగా చేస్తే చాలండి. స్వామివారికి హడావుడిగా చేసినా మనసు బాగుండదు. నిదానంగా స్వామివారికి నీట్గా చేస్తే మనస్ఫూర్తిగా స్వామివారిని కొలుచుకుంటూ మన బాధల్ని స్వామివారికి చెప్పుకుంటూ నీట్గా చేస్తే స్వామివారు ఖచ్చితంగా అంగీకరిస్తాడండి మనల్ని. ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామిని కొలుస్తానండి ఎక్కువ. అందుకని చెప్పి నేను ఒకటి కోరుకున్నానండి, అది ఖచ్చితంగా నాకు నెరవేర్చాడు. అప్పటి నుంచి స్వామివారిని మర్చిపోకుండా నిద్రలో కూడా ఎప్పుడూ స్వామివారిని తలుచుకుంటూ నా బిడ్డని స్వామివారే అనుకొని నా బిడ్డను కూడా స్వామివారిలాగే పిలుచుకుంటానండి. అదే నాకు ఒక వరం అండి. ఏంటిది అనుకుంటున్నారా? అదే అండి, నా బిడ్డని చెప్పాను కదా, అదే ఒక వరం అండి. మా పిల్లలు చూడండి, పుత్తడి బొమ్మల్లాగా ఉన్నారు. ఎలా ఉందో లైక్ కూడా సబ్స్క్రైబ్